ఉపాధి ఇంత టైం అవకాశాలు పడుతుంది. బేస్ చేస్తుంది. ఎందుకు లేదు ఇక్కడికి? ఉమ్, ఉద్యోగాలు, షాపులు, వ్యాపారాలన్నీ వన్ టౌన్ ఉన్నాయి, ఉమ్, లేకపోతే బందర్ రోడ్డు ఉన్నాయి. ఉమ్, అక్కడి నుంచి ఈ మూలకి రావాలంటే ఉమ్, 10-12 కిలోమీటర్లు ఏడ ఉమ్, చేస్తాం? ఉమ్, అవును. ఇవాళ రోజున అటు ఏరియాలో అద్దెలు పెరిగినాయి కాబట్టి ఇక్కడికి వస్తున్నారు, ఉమ్, ఉమ్, లేకపోతే రారు ఇవాళకి కూడా. ఉమ్, మీకు ఎప్పుడైనా సరే ఊరు ఎక్స్పాన్షన్ అనేటువంటిది ఊహాజనితంగా రాదు. ఉమ్, క్యాపిటల్కి వచ్చేటప్పటికి తొందరగా ఎక్స్పాన్షన్ ఉంటుంది. ఉమ్, ఆ తొందర ఎక్స్పాన్షన్ ఎప్పుడంటే అక్కడ వసతి ఉన్నప్పుడు. ఉమ్, ఇప్పుడు హైదరాబాదు నేను ఎన్నేళ్ళు ఉన్నాను? దాదాపు 10, 3, 13, 12 ఏళ్ళు ఉన్నా ఉమ్, హైదరాబాద్. ఉమ్, ఈ 10-13 ఏళ్లలో నాకు 7-10 ఏళ్ళు వేసుకోవాలి దగ్గర దగ్గర. ఉమ్, 7 ఉమ్, ఏళ్ళు జెమినీలో ఉన్నప్పుడు ఉన్నా, ఉమ్, 8 ఏళ్ళు. ఉమ్, తర్వాత మొన్న ప్రైమ్ 9లో ఉన్నప్పుడు ఓ 3 ఏళ్ళు ఉన్నట్టున్నా, 3-4 ఏళ్ళు. ఉమ్, అందులో 5 ఏళ్ళు చేశాం కదా ఉమ్, దాదాపుగా. 5 ఏళ్లలో అక్కడే ఉన్నా అంటే ఉమ్. 8, 5, అంటే 13 ఏళ్ళు ఉన్నా. 2010 ఉంటారు మీరు. ఉమ్, 2010లో అక్కడికి వెళ్ళాను. అదే అంతే. మధ్యలో ఒక ఏడాది ఇక్కడికి వచ్చా అదే. వెనక్కి ఏబి24 ఉమ్, ఉమ్, కాబట్టి దాదాపుగా 13 ఏళ్ళు ఉన్నాక. ఉమ్, ఈ 13 ఏళ్లలో నాదెంత ఊరు అట్లాగే ఉంది, అంతే. ఉమ్, అద్దెలకి దొరుకుతున్నాయి, ఉమ్, వెళ్తున్నాం, బ్రతుకుతున్నాం, వచ్చేస్తున్నాం. ఆ ఎక్స్పాన్షన్ లెవెల్స్ ఏంటి? డబ్బులు ఉన్నటువంటి వాడు చూసుకుంటాడు. అవును. మనలా నా బోటోడు మధ్య తరగతోడు. ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటన, అమరావతి రాజధాని కావాలనుకునే వాళ్ళు చంద్రబాబుకి, లేదు మాకు అమరావతి అవసరం లేదు విశాఖే రాజధాని కావాల్సిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఫిక్స్ అవ్వాలా ఓటు విషయంలో? రాష్ట్ర రాజధాని అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి తొందరగా అనుకుంటే జగన్ కోటేయాలి. ఉమ్, రాష్ట్రం నిదానంగా అయినా పర్లేదు అమరావతి అభివృద్ధి చెందాలనుకున్నాడు బాబు కోటేయాలి. దీర్ఘకాలిక వ్యూహం ఇప్పుడు అర్జెంట్ ఏం లేదనుకుంటే